హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శంకర్. మీరు చూస్తున్నారు శంకర్ తెలుగు టెక్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం వాట్సాప్ ఒక కొత్త ఇంట్రెస్టింగ్ ఇంకా షాకింగ్ అప్డేట్ అయితే తీసుకొచ్చింది. సో దాని గురించి ఇవాళ తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు మంచి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. వీడియోని లాస్ట్ వరకు చూడండి. మనం వాట్సాప్ డైలీ యూస్ చేస్తాం, కానీ దానికి ఫేస్బుక్ వాళ్ళు ఓన్ చేశారు ఈ కంపెనీని. ఈ కంపెనీ ఏంటంటే మనకి కొత్తగా అప్డేట్స్ అనేవి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఇస్తూ ఉంటుంది. కానీ మనకి మొన్నటి వరకు వచ్చిన అప్డేట్స్లో మనకి జస్ట్ వాయిస్ కాలింగ్, అలాగే వీడియో క్వాలిటీ, అలాగే గ్రూప్ వీడియో కాలింగ్, వీడియో చాటింగ్ ఇలాంటి కొత్త కస్టమైజేషన్స్ని అయితే వీళ్ళు తీసుకొచ్చి ఇంప్రూవ్ అనేది చేశారు. కానీ ప్రస్తుతానికి ఇది మారింది. కాబట్టి ఆ కొత్త ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ మీద కూడా ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వాట్సాప్ వాళ్ళు ఇచ్చిన హెడ్లైన్ ప్రకారం చూసుకుంటే మనకి మన పాత వీడియోస్ ఇంకా టెక్స్ట్ మెసేజెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ డిలీట్ చేస్తుంది. ఒకవేళ మీకు వాటిలో ఇంపార్టెంట్ కానీ లేకపోతే యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కానీ ఉంది అనిపిస్తే మీరు వాటిని ఒక కొత్త పద్ధతి ద్వారా మీరు దాన్ని ఇంటర్నెట్లో స్టోర్ చేసుకోవచ్చు. గూగుల్ డ్రైవ్ అనే మీకు ఒక యాప్ అనేది దొరుకుతుంది. దాంట్లో మీరు ఎంత ఇన్ఫర్మేషన్ అయినా దీంట్లో స్టోర్ చేసుకోవచ్చు. వీళ్ళు ఇచ్చిన హెడ్లైన్ ఏంటంటే మనకి ఈ ఎంత అయితే ఇన్ఫర్మేషన్ ఉంటుందో దాన్ని మీరు గూగుల్ డ్రైవ్లో స్టోర్ చేసుకోవడానికి లిమిట్ అనేది లేదు. కాబట్టి మీరు ఎంతైనా స్టోర్ చేసుకోవచ్చు. వాట్సాప్ అనేది మనకి షేరింగ్లో ఒక ప్లాట్ఫామ్. దీన్ని మనం యూస్ చేసుకుంటున్నాం కాబట్టి దానికి మనీ అనేది జనరేట్ అవ్వాలి. కాబట్టి ఇలాంటి కొత్త అప్డేట్స్లో వాళ్ళు ఇలాంటి ఫీచర్స్ని అయితే ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇంకా వీళ్ళు ఏం చెప్పారంటే ఒకవేళ మీకు ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా, దాన్ని మీరు మీ మొబైల్లో స్టోర్ చేసుకోవడానికి గూగుల్ డ్రైవ్ ఓపెన్ చేసి అందులో స్టోర్ చేసుకోవాలి. కానీ అది 1 year తర్వాత ఆటోమేటిక్గా వాట్సాప్ అనేది ఆ ఇన్ఫర్మేషన్ని డిలీట్ చేస్తుంది. ఫ్రెండ్స్, మనకి ఈ అప్డేట్ అనేది మనకి గూగుల్ డ్రైవ్ November 12th, 2018 నుంచి అయితే మనకి ఈ అప్డేట్ అనేది లభిస్తుంది. మీరు ప్లేస్టోర్ నుంచి అప్డేట్ అయితే చేసుకోవాలి. మనకి ఈ గూగుల్ డ్రైవ్ అనేది స్టేట్మెంట్ ఏమిచ్చింది అంటే మనకి వాట్సాప్లో రీడ్ అండ్ మెసేజెస్ ఉంటాయి కదా, అవన్నీ ఆటోమేటిక్గా డిలీట్ అనేది అవడం జరుగుతుంది. మీరు ఈ వాట్సాప్ బ్యాకప్ అనేది గూగుల్ డ్రైవ్లో ఎన్నిసార్లు అయినా చేసుకోవచ్చు. ఇన్ఫర్మేషన్ కూడా ఎక్కువగా స్టోర్ అనేది చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, వీళ్ళు ఇచ్చిన సెకండ్ స్టేట్మెంట్ ఏంటి అంటే మనం గూగుల్ డ్రైవ్లో మనకి మామూలుగా అయితే స్టోరేజ్ లిమిట్ అనేది ఉంటుంది. కానీ మన కంట్రీలో ఎంతమంది వాట్సాప్ యూస్ చేసినా అందులో ఎన్ని ఫోటో ఫైల్స్ కానీ, ఆడియో ఫైల్స్ కానీ, పిక్చర్ ఫొటోస్ కానీ ఏవైనా ఉంటే మనకి అవనేది ఎంతైనా ఇందులో స్టోర్ చేసుకోవచ్చు. అంటే మనకి లిమిట్ అనేది ఉండదు. ఇంకా ఏంటంటే దేర్ కుడ్ బి నథింగ్ వర్స్ దాన్ గోయింగ్ ఇన్ టు సోషల్ మీడియా. అంటే మీరు ఇంకా ఏదైనా ఒక కొత్త యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ వచ్చిన వీడియోస్ని మనం వాట్సాప్లోనే చూడొచ్చు. ఈ అప్డేట్ అనేది మనకి 12th November 2018లో లభిస్తుంది. ఫ్రెండ్స్, అసలు వాట్సాప్ డేటాని మనం ఎందుకు సేవ్ చేసుకోవాలంటే మనం ఏదైనా సోషల్ మీడియాలోకి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి మనం ఏదైనా ఒక సర్టెన్ పిక్ కానీ లేకపోతే వీడియో కానీ వెతుకుతాం. కానీ అలాంటివి ఒక్కోసారి మన మొబైల్ నుంచి డిలీట్ అవ్వడం జరుగుతుంది. ఇలాంటి సిచ్యువేషన్ మీరు ఫేస్ చేయకుండా ఉండాలి అంటే మీరు November 12th, 2018 లోపు మీ మొబైల్ డేటాని బ్యాకప్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇంకా నెక్స్ట్ స్టేట్మెంట్ గురించి చూసుకుంటే మనకి వాట్సాప్ ఇంకా గూగుల్ అనేది ఒక అగ్రిమెంట్ని తీసుకుంది. దాంట్లో వీళ్ళు ఏం చెప్పారంటే వాట్సాప్ బ్యాకప్స్ అనేవి మనకి ఎన్నైనా చేసుకోవడానికి పర్మిషన్ అనేది ఇస్తుంది. కానీ ఈ గూగుల్ డ్రైవ్ స్టోరేజ్లో ఏదైతే మనకి వాట్సాప్ బ్యాకప్స్ అయితే ఉంటాయో వీటిని మనం కనుక అప్డేట్ చేసుకోకపోతే మన మొబైల్లో ఉన్న అన్ని డేటా ఉంటుంది కదా వాట్సాప్కి సంబంధించి, అవన్నీ కూడా ఆటోమేటిక్గా గూగుల్ డ్రైవ్ అనేది మన మొబైల్ నుంచి పర్మనెంట్గా దాన్ని డిలీట్ అనేది చేస్తుంది. మీరు మీ మొబైల్లో డేటాని మళ్ళీ తిరిగి ఎలా పొందాలి అంటే మీ మొబైల్లో ఉన్న చాటెడ్ డేటా, అలాగే మీడియాకి సంబంధించిన ఫైల్స్ ఏవైతే ఉంటాయో వాటిని గూగుల్ డ్రైవ్ ద్వారా మీరు బ్యాకప్ చేసుకోవాల్సి ఉంటుంది. వాట్సాప్ వాళ్ళు ఏమని చెప్పారంటే మీరు మీ మొబైల్ డేటా ద్వారా కాకుండా మీరు వైఫై ద్వారా కనెక్ట్ చేసి ఈ గూగుల్ డ్రైవ్ నుంచి మీ మొబైల్లో బ్యాకప్ అయిన ఫైల్స్ని ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇవి మీ మొబైల్ డేటాని ఎక్కువ కన్జ్యూమ్ చేస్తాయి. కాబట్టి మీరు వైఫై ద్వారా దీన్ని బ్యాకప్ చేసుకోవచ్చు. మీరు మీ మొబైల్లో డేటాని ఎలా బ్యాకప్ చేసుకోవాలి అంటే ముందుగా మీరు ఏదైనా ఒక వైఫై రౌటర్కి కనెక్ట్ అయ్యి ఉండాలి. మీ కనెక్షన్ స్ట్రాంగ్గా ఉండాలి. తర్వాత మీరు ఏం చేయాలి అంటే మీ వాట్సాప్ని ఓపెన్ చేసిన తర్వాత మెనూకి వెళ్ళి
అక్కడ సెట్టింగ్స్ని ఓపెన్ చేయండి. సెట్టింగ్స్ని ఓపెన్ చేసిన తర్వాత చాట్స్ అని మరో ఆప్షన్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. తర్వాత మీకు చాట్ బ్యాకప్ అని మరో ఆప్షన్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేసినట్లయితే మీ ఫోన్లో ఉన్న మీడియా, చాటెడ్ డేటా అలాగే ఆడియో కూడా సంబంధించి కొన్ని ఫైల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ గూగుల్ డ్రైవ్ నుంచి బ్యాకప్ అవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ వాట్సాప్ గురించి అప్డేటెడ్ న్యూస్ మీకు హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. కాబట్టి వీలైనంత వరకు ఈ వీడియోని షేర్ చేయండి, అప్పుడు అందరికీ ఈ ఇన్ఫర్మేషన్ అనేది హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని చూసినందుకు చాలా థ్యాంక్స్. జై హింద్. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.